ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యావేత్త, తత్వవేత్త, రాజనీతి కోవిదుడు, భారతదేశపు 2వ ఉపరాష్ట్రపతి. అతని జన్మదినం సందర్భంగా టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. సాధారణంగా అన్నీ సక్రమంగా ఉన్నటువంటి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడం అనేది ఎవరైనా కానీ చేస్తారు. చిన్నపాటి ట్రైనింగ్తో వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది విద్యావంతులుగా, సైంటిస్ట్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా వివిధ వృత్తుల్లో తీర్చిదిద్దే బాధ్యత, గురుతరమైన బాధ్యత గురువుల మీదే ఉంది. అయితే మానసికంగా, శారీరకంగా సక్రమంగా లేనటువంటి పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే అది మనం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. మెంటల్లీ రిటైర్డ్, హ్యాండిక్యాప్డ్కి సంబంధించి. సో ఇక్కడ పేరెంట్స్ అసోసియేషన్కి సంబంధించి ఉంది. మనోవికాస స్పెషల్ స్కూల్ ఫర్ ద ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ పర్సన్స్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కరీంనగర్. అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజేబుల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కొనసాగుతుంది. పిల్లలకి సంబంధించి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి మానసిక వికలాంగులైనటువంటి పిల్లలు ఈ స్కూల్కి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మనం పరిశీలిద్దాం. పిల్లల్ని చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఏం నాన్న నీ పేరేంటి? హ్యాపీ టీచర్స్ డే చెప్పు నాన్న. ఎవరు చెప్తారు హ్యాపీ టీచర్స్ డే? Happy Teachers Day. Rahman, you also say? Rahman. Yes. Happy Teachers Day. Day. గట్టిగానే say. Happy Teachers Day. Happy Teachers Day. ఓకే ఓకే ఇది ఇక్కడ తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి టీచర్ని మనం కనుక్కున్నాం. ఎట్లా ఉండొచ్చు ఇక్కడ? ఏంటమ్మా మీరు ఎట్లా చెప్తున్నారు? ఎంతమంది పిల్లలు ఇక్కడ బోధిస్తారు? మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? మేము 2 years నుండి ఇక్కడ చేస్తున్నాను. నా పేరు హైమావతి. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని. ఇక్కడ 2 years నుండి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలంతా మాటలు రాని వాళ్ళు, మెంటలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలంతా, మైల్డ్, మోడరేట్, సివియర్ వాళ్ళు ఉన్నారు. కొంచెం మైల్డ్ వాళ్ళు అంటే కొంచెం మేము చెప్తే నేర్చుకోగలిగే స్థితిలో ఉంటారు. కొంతమంది ఈ మోడరేట్ వాళ్ళ పిల్లలు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి శిక్షణ ఇస్తాము. ఈ పిల్లలు కొంత రైటింగ్, రీడింగ్ అన్ని స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలకి రాయగలుగుతారు, వాళ్ళకి నేర్పిస్తామండి. నేర్చుకుంటున్నారు సార్. కొంచెం స్లోగా నేర్చుకుంటారు నార్మల్ పిల్లలు కంటే. సార్ హైమావతి. సో మొత్తం మీద ఇక్కడ పిల్లలందరికీ కూడా వారి భాషలో, వారి లెవెల్లోకి దిగి నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దీనిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించిన తర్వాత ఇక్కడంతా కూడా వాళ్ళని కనీసం వారి పనులు వాళ్ళు చేసుకునే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నారు. పిల్లలందరూ కూడా వారి వారి ఆటల్లో, బొమ్మలతో నిమగ్నమై ఉన్నారు. చాలా కాలం నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఉన్నారు ఈ స్కూల్కి సంబంధించి. చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు చేస్తున్నారు? మీరు ఎట్లాంటి శిక్షణ పొందారు? వీళ్ళతో ప్రాక్టికల్గా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? నమస్కారం అండి. నా పేరు ఉమారాణి. మనోవికాస్ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను 10 సంవత్సరాలుగా. ఇక్కడ పిల్లలకి ఏంటంటే మనము డైలీ యాక్టివిటీస్ నేర్పించడం, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు నేర్చుకోవడం ఒకటి వీళ్ళకి అలవాటు అవుతుంది. తర్వాత టైంకు రావాలి స్కూల్ కానీ ఇతర పిల్లలతో పోల్చుకుంటే నార్మల్ పిల్లలతో కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర తయారైనట్టుగా వీళ్ళు కూడా టైంకు రావాలి, టైం టు టైం ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళకు మనం నేర్పిస్తున్నాము. వీళ్ళకి ఏంటంటే డైలీ యాక్టివిటీస్ అంటే చిన్న చిన్నగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము, కొంతవరకు రాయడము, షాపింగ్లలో వెళ్ళి మనకు సామాన్ తీసుకొని వచ్చి దానికి చిల్లర ఇవ్వడము, అవి పేరెంట్స్కి ఇవ్వడము, అటువంటి చిన్న చిన్న పనులు చేస్తారు. వీళ్ళతోటి మనము వొకేషనల్ ఉన్నది. వీళ్ళకి మనము డోర్ మ్యాట్స్ తయారు చేయిస్తున్నాము చిన్నగా. అదొకటి పిల్లలకి. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన పిల్లలకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కనుక బయటకు వెళ్తే ఏమన్నా చేయాలి కదా, అందుకోసమని వాళ్ళకు కొంచెం వొకేషనల్ శిక్షణ కూడా ఇప్పిస్తున్నాము. అంటే మీకు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా పిల్లలతో? పిల్లలు వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. కాకపోతే మేము కంట్రోల్ చేస్తూ ఉంటాం కనుక మేము ఈ స్పెషలైజేషన్ చేసినాం కనుక వీళ్ళతోటి ఎట్లా ఉండాలి ఏంది అనేది మాకు తెలుసు కనుక మేము వాళ్ళను కలుపుకోలుగా చూసుకుంటాం.
మొత్తం మీద కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ లెవెల్లోకి దిగుతారు. వీళ్ళ లెవెల్లోకి దిగిన తర్వాత వీళ్ళ పనులు మినిమం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్టు ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా కాలం నుంచి కూడా ఇక్కడ మరొక క్లాస్ ఉన్నది. ఈ క్లాస్లో కూడా కొన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి, పెద్ద పిల్లలు కొంత. వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సో 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 హ్యాపీ టీచర్స్ డే. శుక్లా ఆధారం విష్ణు శశివరం చతుర్భుజం ప్రసరం రాయ సర్వ విద్యాశాంతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు శాస్త్ర పరమ శాస్త్రై హ్యాపీ టీచర్ డే. ఇక్కడంతా కూడా వీళ్ళు చాలా కాలం నుంచి ఈ బుద్ధిమాంద్యత గల పిల్లల ప్రగతికి క్రమశిక్షణ మూలము కాబట్టి వీళ్ళు సమయానికి రావడము మళ్ళీ తీసుకెళ్ళడము ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నటువంటి పరిస్థితి. మేధో దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తుంటారు వివిధ ప్రాంతాల నుంచి. దీనికి సంబంధించి ఈ స్కూల్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏంటి మీకు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎప్పటి నుంచి మీరు నిర్వహిస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? చాలా 98 నుంచి నడుపుతాను. మా పిల్లవాడు కూడా మెంటల్ హ్యాండిక్యాప్డ్, ఈజ్ 50 years old. అంటే అప్పటి నుంచి మీకు ఈ స్కూల్తో సంబంధం ఉంది. ఒక మెరుగైన ఫలితాలు రాకున్నా కానీ కొంత అంతే తప్ప వాళ్ళు ఏదో సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారనే అవకాశం లేదు. కారు వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు సైతం వాళ్ళు త్యాగంగా చెప్పి వాళ్ళు డెడికేటెడ్గా ఉన్నారా? పనిచేస్తారు వాళ్ళు. మీకున్న నా పేరు పరమేశ్వరు, నేను ఇక్కడ స్కూల్ ట్రెజరరు. ఈ స్కూల్ను 1988లో మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అప్పుడు మా సెక్రటరీ బాలకృష్ణరావు గారు, వారి అబ్బాయి ఉండేది, ఆ అబ్బాయి మెంటల్ రిటార్డెడ్ 1988లో. వారు కరీంనగర్ మొత్తం తిరిగి ఒక 5-6 మంది పేరెంట్స్ను జమకూర్చి ఆయన 1988లో ఈ స్కూల్ను రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత మేము అందరం పేరెంట్స్, మా అబ్బాయి 1987 డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. అయితే 1919లో నుంచి మా అబ్బాయి ఈ స్కూల్లో చదువుతున్నాడు. మేమంతా పేరెంట్ ఆర్గనైజేషన్ ఇది, అందరం పేరెంట్స్ అందరం కలిసి ఈ స్కూల్ స్థాపించాము. 1990 నుంచి 19 నుంచి కూడా నేను స్కూల్లో పనిచేస్తూ రెగ్యులర్గా మేము కమిటీ మెంబర్స్లో పనిచేస్తున్నాను యాక్టివ్గా. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు స్కూల్ నడిపేయాలంటే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి ఎయిడ్ వస్తుంది, కానీ ఆ అమౌంట్ మాకు సరిపోవట్లేదు. దాన్ని కొంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ మాకు ఇది. తర్వాత 2009లో మాకు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు మాకు ఒక స్కూల్ వ్యాన్ ఇచ్చారు. అది ఈ సంవత్సరం మాకు అది స్క్రాప్ కింద దాన్ని మేము తీసేయవలసి వచ్చింది. ఎందుకంటే 15 years అయిపోయింది కాబట్టి మాకు వెహికల్ ఆర్టీఓ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఒకటే వెహికల్ ఉంది. ఆ వెహికల్ కూడా చిన్న వెహికల్, ఏది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చారు. ఆ వెహికల్ పోను. తర్వాత నెక్స్ట్ మరి ఎట్లా ఏం చేద్దామని చెప్పేసి మేము అందరం పేరెంట్స్ అందరం కలిసి మనిషికి ఒక 1 lakh rupees అంటే ఇచ్చేవాళ్ళం. దాదాపు 45 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో పేరెంట్స్ యాక్టివ్గా ఒక 10-15 మంది పేరెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. మేము మనిషికి 1 lakh rupees వేసుకొని మొన్నే రీసెంట్లీ ఓ చిన్న టాటా మ్యాజిక్ కోట్ తీసుకున్నాము. అయినా అది మాకు సరిపోవట్లేదు. దీంతో మాకు ఎట్లా అనిపిస్తున్నది ఓవరాల్గా మీరు ఈ ఆర్గనైజేషన్ ద్వారా పేరెంట్స్ అందరు కూడా కలిపి ఇది నిర్వహిస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తున్నది? చాలా తృప్తిగా ఉన్నది సార్ మాకు. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు కదా, ఇప్పుడు మా అబ్బాయి కూడా ఎంఆర్, ఆయన 37 ఏళ్ళు ఉంటాడు. సార్ వాళ్ళ అబ్బాయి ఎంఆర్ఏ. అందరు మేము పేరెంట్స్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. తర్వాత మా దగ్గర ఉన్న టీచర్స్ కూడా వాళ్ళు డివోటెడ్గా పనిచేస్తున్నారు. అందరూ స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్సే ఉన్నారు. స్టాఫ్ కూడా అందరూ వాళ్ళు చాలా డివోటెడ్గా. తర్వాత వచ్చేసి మా దగ్గర ఉన్న స్టాఫ్ ఏది వీళ్ళు సబ్ స్టాఫ్ అయినా కదా, ఏది ఆర్ఎస్ కానీ వాళ్ళు కానీ చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. వారి పిల్లలు ఎవరైతే మెంటల్లీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ స్కూల్లో వేయడం జరిగింది. దాదాపు 45 మంది పైగా ఈ పాఠశాలలో వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసిస్తున్నారు. వారంతటా వారు పనులు చేసుకోవడము, 18 సంవత్సరాలు పూర్తయితే చిన్న చిన్న వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరొక స్కూల్ సైతం ఇక్కడ కొనసాగుతుంది. ఇలాంటి స్కూల్లో విద్యా బోధన చేయడము, పిల్లల్ని కంట్రోల్ చేయడం అంటే కత్తి మీద సాములాగానే.
ప్రత్యేకమైన శిక్షణ పొందిన తర్వాతనే ఈ పాఠశాలకు ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, వీరి నిర్వాహకులు నిజంగా అభినందనీయులే, కాదంటారా? ఇదే ఇక్కడ తాజా అప్డేట్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.